ఈ మాన్సూన్ సీజన్‌లో మన గార్డెన్‌లోకొచ్చినటువంటి కొత్త మొక్కలండి ఇవి. మరి ఈ మొక్కలలో ఒక మొక్కనైతే ఈరోజు మీకు నాటి చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ పాట్‌కైతే మంచిగా 2 హోల్స్ పెద్ద హోల్సే పెట్టినాను. ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ హోల్స్‌తోనేనండి. మరి ఈ హోల్స్ చక్కగా మనం వేసిన నీళ్లు పాట్‌లో ఏవైతే ఏస్తామో ఆ నీళ్లు నిలబడకుండా మరి అవి జారిపోయేటట్టుగా హోల్స్ అయితే చక్కగా పెట్టుకోవాలి. ఇక్కడ ఎండుటాకులతోని ఒక పావు భాగం అయితే నేను ఇక్కడ నింపినాను ఈ పాట్‌లో. మరి మీ దగ్గర ఉంటే ఎక్కువ కూడా తీసుకోండి పర్వాలేదు. ఇది వచ్చేసి సాయిల్ మిక్స్ అండి. మరి మిక్స్చర్ ఇది అంటే ఆల్రెడీ రెడీగా కలిపిన సాయిల్ మిక్స్. దీంట్లో ఏమేమి ఉంటాయంటే రెడ్ సాయిల్ ఉంటది, వర్మి కంపోస్ట్, కోకోపీట్, తర్వాత నీమ్ కేక్ విత్ ట్రైకోడర్మా కూడా కలిసి ఉంటది. సూడోమోనాస్ కూడా ఉంటదండి. అయితే ఇవన్నీ కూడా కలిపిన మిక్స్చర్ రెడీగా వస్తది సాయిల్ మిక్స్. మీకు కావాలంటే స్క్రీన్ మీద నంబర్‌కి మీరు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు కేటలాగ్ పంపిస్తాను. మీకు ఏం కావాలో మీరు అది ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఈ రోజ్ ప్లాంట్‌ని నేను ఇక్కడ ఈ పాట్‌లో ఇప్పుడు పెట్టి చూపిస్తాను. మొన్నటి వీడియోకి మరి కామెంట్‌లో అడుగుతుండే కొత్త ప్లాంట్ అయితే ఎట్లా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారని. ఎప్పుడైనా కూడా మనం ఏ మొక్క అయినా సరే ఒక రోజ్ ప్లాంట్స్ అనే కాదు ఏ మొక్క అయినా సరే తెచ్చిన వెంటనే మనము నాటేయొద్దండి. అంటే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవద్దు. కంపల్సరీగా ఒక 4-5 రోజులైతే పక్కన పెట్టండి. మీకు టైం ఉందంటే ఒక వారం రోజుల పాటు పక్కన వదిలేసేయండి. మన ఇంటి పరిసరాల వాతావరణము ఆ మొక్కకు అలవాటయ్యేలాగా మనం ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టిన తర్వాతే మనమైతే మనము మొక్కని రిపోర్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం అంటే లోతుకి వెళ్ళిపోతుంది మొక్క మళ్ళీ అని చెప్పి కొంచెం అయితే సాయిల్ వేసి మళ్ళీ కొంచెం పైకి అయితే పెట్టుకున్నాను. మనం కొంచెం గ్యాప్ పెట్టుకోవాలండి మొక్కకి. ఎందుకంటే మట్టి నిండుగా నింపేసి మొక్క పై దాకా పెట్టేసుకుంటే మనకు ఫర్టిలైజర్ ఇవ్వడానికి కానీ ఏ ఛాన్స్ ఉండదు. అట్లా అనేసి నేనైతే ఇట్లా గ్యాప్ అయితే పెట్టినాను. చూడండి ఒక 4 ఇంచుల వరకు 3-4 ఇంచుల వరకు అయితే గ్యాప్ కంపల్సరీ ఉంటుంది. ఇట్లా నేనైతే మొత్తం అయితే ఇప్పుడైతే రెడీ మిక్స్ సాయిల్‌తోనే నేను ఇక్కడ ఈ మొక్కనైతే రిపోర్ట్ చేసేసిన. గులాబీ మొక్క దేశీ వెరైటీ అండి. మరి ఇప్పుడైతే నేను ఈ పూలన్నిటిని కూడా కత్తిరించేస్తాను. చూడండి ఇక్కడ అలోవెరా తీసుకొని చక్కగా నేను ఏ కత్తెరతో అయితే కట్ చేస్తానో కొమ్మల్ని బాగా రుద్దేస్తున్నాను. చూడండి మీరు ఎప్పుడు కటింగ్ చేసినా రోజ్ కొమ్మలకి కంపల్సరీగా ఈ పని తప్పకుండా చేయండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది గులాబీ మొక్కలకి. ఇది గుర్తుంచుకోండి. చక్కగా చూడండి మరి ఆ పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో వాటి నుండి ఒక 2-3 ఇంచెస్ కిందికే మీరు కటింగ్ అయితే చేయండి. మళ్ళీ కొత్త చిగుర్లు, కొత్త కొమ్మలు, కొత్త పువ్వులు రావాలంటే తప్పకుండా ఇప్పుడైతే ఈ పువ్వులనైతే తీసేయాలండి. నాకు బాధేస్తుంది కానీ తప్పదు. మనం ఇలాంటి పనులైతే మరి గులాబీ మొక్కలకి తప్పకుండా చేయాలి. చేసినప్పుడే మరి మంచి రిజల్ట్ అయితే మనం చూస్తాము. ఈ దేశీ వెరైటీ స్పెషల్ ఏంటంటే ఇయర్ అంతా కూడా పూస్తాయండి. వీటికి సీజన్ అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. చక్కగా పువ్వులు ఇలా అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసేయండి. కొంచెం ఫర్టిలైజర్ ఇవ్వండి. మళ్ళీ బ్లూమ్ అవుతాయి. ఇక్కడ నేను 1/2 లీటర్ స్ప్రే బాటిల్‌లోకి వంట సోడా తీసుకుంటున్నానండి. 1/2 స్పూన్ మాత్రమే. 1/2 లీటర్ వాటర్, 1/2 స్పూన్ వంట సోడా ఓకేనా. తీసుకొని దీన్ని ఇప్పుడు నేను మొక్క మొత్తం స్ప్రే చేస్తానండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అందుబాటులో మనకి ఏది లేనప్పుడు కంపల్సరీగా మన వంటింట్లో అయితే వంట సోడా అయితే ఉంటది కదండి. ఇది మంచి పెస్టిసైడ్ అండి. చక్కగా మనమైతే మొక్క మొత్తం కూడా ఇక్కడ తడిచేటట్టుగా నేను కొడుతున్నాను చూడండి. ఇలా బాగా స్ప్రే చేసేయండి. మొక్కకు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి. ఈ స్ప్రే చేసేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఎర్లీ మార్నింగ్ కానీ లేకుంటే కంప్లీట్ ఈవినింగ్ మాత్రమే ఈ స్ప్రే చేయాలి వంట సోడా చేసినప్పుడు. మరి తర్వాత నేను ఇక్కడ మట్టిలో వాటర్ ఇచ్చేస్తున్నాను. చక్కగా ఈ మొక్క మళ్ళీ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.